హాయ్ అండి అందరికీ. నేను దీపావళికి ఈ బ్రాస్లెట్ కొనుక్కున్నాను కదా, దీని గురించి మీకు చెప్దాం అనుకున్నాను, మర్చిపోయానండి. అంటే కొంతమంది అడిగారు ఎంత అయింది, ఎంత కాస్ట్ అని అడిగారు. తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ కూడా కొంతమంది ఫోన్ చేశారు ఎంత అయింది ఏంటనని. చూడండి, ఇది బ్రాస్లెట్ అయితే చూడండి, ఇది ముందు చేత చూడండి, గట్టి చేతేనండి చేయించుకుంది. కొంచెం కనిపిస్తుందా? ఇదో గట్టి చేత చేయించుకున్నాను. ఇదిగో నేను ఈ ఉక్ పెట్టుకున్నాను. దీన్ని సింగపూర్ ఉక్ అంటారు కదా, ఇదైతేనే నాకు కంఫర్టబుల్ అండి. తర్వాత మామూలు ఉక్స్ అంత ఇష్టపడను, ఎందుకంటే అవి తెగిపోతున్నాయి. ఇదిగో ఆల్రెడీ దీనికి తెగిపోయింది చూడండి. ఇదండి, ఈ ఉక్కులు తెగిపోతున్నాయి. అంటే మా వాడు గట్టిగా ప్రెస్ చేశాడు, సో తెగిపోయింది అనమాట. నేను వేరేది వేసుకున్నాను మామూలుది, అందుకనే ఈ ఉక్కు పెట్టుకోవడం నాకు అలవాటు అనమాట. ఏదన్నా కొనుక్కుంటే నేను ఈ ఉక్కునే ఇష్టపడతాను ఎక్కువ, ఎందుకంటే ఇది చాలా చక్కగా స్ట్రాంగ్ ఉంటుంది. కాకపోతే కొంచెం పెట్టుకోవడానికి కష్టంగా ఉంటుంది, కానీ ఇది బరువు అవడం గురించే ఈ బ్రాస్లెట్ ఎంత పడిందండి, ఎన్ని గ్రాములు అంటే 4 గ్రాములన్నర పడిందండి ఈ బ్రాస్లెట్. అంటే కొంచెం ఎక్కువే, 4 గ్రాముల కన్నా మేబీ మిల్లీలు అనుకుంటా. ఉండండి, సీట్ తీసుకొస్తా. ఇవి స్లిప్స్ అన్నమాట, ఆ స్లిప్లు రాసి అంటే నేను చేయించుకున్నానండి, రెడీమేడ్ కాదు, చేయించుకున్నాను. అది ఎలా చేయించుకున్నానంటే, నా దగ్గర ఒక రింగ్ ఉంది. అంటే మా మదర్ నాకు కొన్నారు, మా అమ్మ రింగ్ అనమాట, రౌండ్ రింగ్. పాత వీడియోల్లో మీరు చూసే ఉంటారు, ఐడియా ఉండే ఉంటుంది. ఆ పాత రింగ్నే నాకు చెడగొట్టి, ఎందుకంటే అది మా అమ్మ రింగ్ నాకు కొనిచ్చింది కాబట్టి అది టైట్ అయిపోయి సబ్బంతా లోపలికి వెళ్ళిపోయి అది టైట్ అయిపోయి ఆన్మాల్ పడిపోతుంది రౌండ్గా. ఇలాగ ఆన్మాల్ పడిపోతుందండి. ఆన్మాల్ అలానే ఉండిపోతుంది. అందుకని నేను ఆ ఉంగరం ఇచ్చేసి, ఆ ఉంగరానికి ఇంకా బంగారం యాడ్ చేసి చేయమన్నాను అనమాట. చేశారు. అలాగే నా దగ్గర ఉన్న ఒక జత పట్టీలు సంథింగ్ ఏవో మొత్తం మీద ఇచ్చాను. అంటే ఇంకా మనీ పడుతుంది కాబట్టి నా దగ్గర ఉన్న పట్టీలు అవి ఇవి ఇచ్చేయగాను. పట్టీలకి ఉంగరానికి మొత్తం 19,200 రూపాయలు. 500 కదండి, ఇదో 19,200 అనమాట. వాటికి ఆయన కట్టిన రేటు. మిగతాది నేను వేసుకుని కొనుక్కున్నాను అనమాట. అయితే నా ఉంగరం ఎంత ఉందంటే అనుకుంటున్నారు, పాత ఉంగరం తరుగు 700 వేశారు. పాత ఉంగరం 4,000. పాత ఉంగరం వచ్చేసి 2 గ్రాముల 600 మిల్లీగ్రామ్స్. ఇదిగోండి నా పాత ఉంగరం వచ్చేసి, దాని పాత ఉంగరం రాశారు కదా, ఇదిగోండి 200. సారీ, మీకు ఇది ఉల్టాగా అనిపిస్తుంది. పాత ఉంగరం బాగా కనిపిస్తుంది, చూపిస్తాను ఆగండి. ఇదిగోండి ఉల్టాగా అనిపిస్తుంది. పాత ఉంగరం 2 గ్రాముల 460 మిల్లీగ్రాములు. అంటే ఆల్మోస్ట్ కొంచెం తక్కువ, 2.5. అది 2.5 వచ్చింది. నేను ఎక్స్ట్రా ఇంకా 2 గ్రాములకి నేను మనీ పే చేసి చేయించుకున్నానండి. ఇది మొత్తం నాకు ఎంత పడింది అనుకుంటున్నారు? 2 గ్రాములు 4 గ్రాములన్నరకి 40,800 పడిందండి. 40,800 పడితే నాకు బాగానే డిస్కౌంట్ ఇచ్చారు, తగ్గించారంటే కొంచెం తగ్గించారండి. మ్యాక్సిమం ఒక 2,000 తగ్గించినట్టున్నారు. నాకు ఇందులో క్లారిటీ తెలియట్లేదు. ఇదిగోండి, ఇదో చూడండి, ఇదండి 40,800 అనమాట. అంటే నేను కొంచెం కొంచెంగా కట్టాను, అంతా ఒకసారి ఇవ్వలేదండి. కొంచెం కొంచెంగా ఉన్నప్పుడల్లా పట్టుకెళ్ళి ఇవ్వడం జరిగింది. ఆయన కూడా నమ్మకంగా అలానే ఇచ్చారండి. అందుకనే నా గోల్డ్ షాప్లోనే కొనాలనుకున్నాను. పొద్దుటూరులో అయితే నాకు ఆ షాప్ అయితే చాలా నమ్మకం కుదిరిందండి. ఎందుకంటే ఆయన చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, చక్కగా ప్రతిదీ కూడా వివరించి చెప్పడం జరుగుతుంది. చాలా బాగా ఇస్తారు, బాగా రిసీవ్ చేసుకుంటారు. నాకు చాలా ఇష్టం ఉండే షాప్ అంటే. అంకుల్ గారు ఉంటారు, పెద్ద అంకుల్ గారు, ఆయన అయితే చాలా మంచి నిదానంగా చెప్తారు. నాకు అక్కడ 2 ఇవి కూడా అక్కడే తీసుకున్నానండి. ఇవి సుజాత రింగులు అంటారు పొద్దుటూరులో, అంటే కడప సైడ్ ఇది బాగా హైలైట్ అనమాట. అటు సుజాత రింగులు, మా గోదావరి సైడ్ ఈ సుజాత రింగులు ఉండవు, అక్కడే హైలైట్. ఇష్టంతోనే తీసుకున్నాను ఇవి. ప్లస్ ఇవిగోండి పైన ఇవి కూడా చూడండి, ఇవి కూడా
అక్కడే తీసుకున్నాను. వీటికి కూడా కొంచెం తగ్గించి ఇచ్చారు, బాగానే ఇచ్చారండి. 4.5 గ్రాములకి నాకు 40,800 పడింది. బంగారం ఎంత రేటు పెరిగిందంటే మరలా ఇంకొకటి అండి, ఇప్పుడున్న రేట్లో నేను కట్టలేదు, కొంచెం తగ్గిందంటే ఒక 200-300 అలా తగ్గినప్పుడు నేను వెళ్ళి ఆర్డర్ ఇచ్చుకున్నాను అనమాట. ఇదైతే అయిందండి 4 గ్రాములన్నరకి 40,800 రూపాయలు అయ్యింది. ఆయన నాకు కొంచెం డిస్కౌంట్ చేయగా 40,000 పడినట్టుందండి. ఆల్మోస్ట్ 40,000 సంథింగ్ 38,000 అలా పడిందండి. ఇదో మొత్తం అన్నీ ఇక్కడే రాశారు, ఇదిగోండి ఇక్కడే చూడండి కనిపిస్తున్నాయా అన్నీ, ఇవిగోండి నాకు టోటల్ మైనస్ అన్నీ చేసి సరుగు మజూరు అన్నీ తీసుకున్నారు. నా ఉంగరం వచ్చేసి 2.5 ఉంది. తర్వాత కొంచెం పట్టీలు ఉన్నాయండి, అవి పట్టీలు కూడా ఇస్తే పట్టీలకి 4,000 ఎంతో సంథింగ్ కట్టారు రేటు. పట్టీలుది కూడా ఇందులోనే ఉంది, చూపిస్తాను. అవును ఇదిగోండి 4,260 రూపాయలు కట్టారు పట్టీలకి అయితే ఇవి కట్టారు. సో అలాగా ఇవి అన్నీ కట్ చేసుకోగా నేను కూడా కొంచెం పే చేశాను, 15,000 సంథింగ్ అలా కట్టానండి. అవి కూడా కొంచెం కొంచెమే కట్టాను అనమాట. అవి దాచుకున్న డబ్బులు. అలా అంటే మా తమ్ముడు నాకు మా బాబు పుట్టెంటుకల కోసం నాకు గిఫ్ట్ ఇచ్చాడు కొంచెం డబ్బులు. సో ఆ డబ్బులకి ఇంకా కొంచెం యాడ్ చేసుకుని అలా సేవ్ అయిన మనీతో అవి కొన్నాయి అనమాట. అందుకే సేవింగ్ మనీ అన్నాను. అటు మా అమ్మ రింగు, నా పట్టీలు, ప్లస్ మా తమ్ముడు డబ్బులు, తర్వాత ఇంకా కొద్దిగా కొంచెమే నేను దాచుకున్న డబ్బులు, అంటే బట్టల కోసం గట్రా ఇస్తారు కదా ఇంట్లో ఫ్యామిలీస్, అవే సేవింగ్స్ అంటే నాకు. వాళ్ళు ఏమన్నా కొనుక్కోవాలని నాకు ఇచ్చినప్పుడు దానికి నేను ఖర్చు పెట్టుకోకుండా తక్కువలో తీసుకుంటాను. 300-400 ఒక టాప్ తీసుకుని సరిపెట్టేసుకుంటాను. సో నాకు సేవింగ్ దాచుకోవాలంటే ఇష్టం, అలా చేస్తాను. నాకు ఆల్మోస్ట్ 3,000-4,000 అలా ఇస్తారు పండగలకి, నేను అట్లా దాచేసుకుంటాను అనమాట. అలా దాచుకున్నాయి తమ్ముడివి, నావి, అమ్మ రింగు వేసి ఈ మూడిట్లు కలిపితే వచ్చిన బ్రాస్లైట్ అండి. కానీ గతంలో సేమ్ బ్రాస్లైట్ నాకు ఉండేది. నేను కువైట్కి వెళ్ళిన కొత్తలో నాకు ఇలాగే ఒక చిన్నటి చైను ఇలాగే సేమ్ చేత అదే చేత చేయించుకున్నాను మరలా నేను. ఎందుకంటే నాకు చాలా ఇష్టము, గాజులు వేసుకోవాలని అంత ఇంట్రెస్ట్ ఏమో ఉండదు నాకు. వాచెస్ అన్నా ఇలా బ్రాస్లెట్ ఒకటి పెట్టుకుంటే కొంచెం బాగుంటుంది అనే ఫీలింగ్ తోటి తీసుకున్నాను. అందరూ అడిగారు కాబట్టి చెప్తున్నానండి, మరలా చెప్తున్నాను. 4 గ్రాములన్నర బంగారానికి 40,800 రూపాయలు అయింది. సారీ, అందులో అన్నీ తగ్గించుకోగా అటు ఇటు 2,000 తగ్గారు సంథింగ్, కొంచెం తగ్గారు పర్వాలేదండి. అంత అయితే అయింది. ఈ బ్రాస్లెట్కి అయితే అంతే అయింది. కానీ ఇదే 48,000కి గతంలో అయితే నేను ఒక పెద్ద చైనే కొన్నాను. ఎప్పుడు అనుకుంటున్నారు? 2015లో చాలా పెద్ద చైన్ కొన్నాను. 55,000కి చాలా పెద్ద చైన్ కొన్నాను. అప్పటికి ఇప్పటికి ఇంత డిఫరెన్స్ వచ్చిందంటే అమ్మ బంగారానికి ఎంత హై రేట్ ఉందంటే అంత హై రేట్ ఉంది. రోజు చెప్దాం అనుకుంటున్నాను, లేట్ అయిపోతుందండి. అంతేనండి, ఇదైతే నా గోల్డ్ బ్రాస్లెట్ గురించి మీకు చెప్పాను. వీలైనంత వరకు ఈ లింక్ అయితే పెట్టించుకోండి, ఎందుకో నాకు ఇదే కంఫర్టబుల్గా ఉంటుంది. మా ఓడు లాగడికి దెబ్బకి తెగిపోయింది. ఇది చేయించుకోవాలి. చూడండి, నాకు ఈ హుక్ అంటే ఇష్టం. ఇదివరకు నా పాత చైన్లు అన్నిటికి కూడా ఇదే హుక్ ఉండేది, అందుకే ఇది సింగపూర్ హుక్ అంటారు. బాగుందండి అందరూ బ్రాస్లెట్. అప్పటి నుంచి చెప్పలేదు ఎందుకంటే నాకు ఖాళీ లేదు నిజంగా. కొంచెం సపోర్ట్ చేయండి. ఈ వీడియో అంతే, బాయ్. హెల్త్ కూడా బాగాలేదు అసలు, బాయ్.